సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కరెంట్ ఇష్యూస్ అసలు ఏంటి, అండ్ ఇంకోటి ఏంటంటే భిన్న అభిప్రాయాలు కూడా రకరకాలే. అంటే మూసి ప్రక్షాళన గురించి కావచ్చు, లేదంటే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు డైరెక్ట్గా కామెంట్ చేయడం జరిగింది. ఒక ఇద్దరు పెద్ద నాయకులే మరి మేబీ అరెస్ట్ కాబోతున్నారా అన్న హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఆయన సియోల్ పర్యటనలో ఉన్నారు. సో ఇట్లా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ లీడర్ అండ్ భువనగిరి ఎంపీ కంటెస్టెంట్గా కూడా ఆయన కంటెస్ట్ చేశారు. మనతో పాటు ఉన్నారు క్యామ మల్లేష్ గారు. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? ఓకే సార్, రాష్ట్రంలో చాలా ఇష్యూస్ సార్. కాంగ్రెస్ పార్టీ అంటే మీ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి సార్. ప్రస్తుతం ఫస్ట్ మనం మాట్లాడాల్సింది, నిన్న సియోల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ధరణి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా 8 నుంచి 10 అంశాలల్లా ఒక ప్రధాన నాయకులు, పెద్ద నాయకులే మేబీ అరెస్ట్ కాబోతున్నారు అన్నటువంటి మాట మాట్లాడింది సార్. అంటే బాంబు పేలబోతోంది అన్నటువంటి మాట. మీరేమంటారు? అంటే మీ నాయకులు ఎవరైనా అరెస్ట్ కాబోతున్నారా? ఏదో సామెత ఉందమ్మా వెనకడికి, ఆడరాక పాత గజ్జలు అనేది. వాళ్ళకి ప్రభుత్వంలో ఉండి చేతగాక ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకు ఒక మాట, ముఖ్యమంత్రి గారు ఒక మాట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట, ఇంకొక ఆయన ఇంకొక మాట. ధరణి రెవెన్యూ వ్యవస్థ లోపాభూయిష్టంగా ఉంది. ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి ఆశయంతో కేసీఆర్ గారు చేసింది. కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి, చేసేది అధికారులు, చట్టాన్ని చేసేది, పనిచేసేది అధికారులు. చేస్తే ఆశయం మంచిది ఉంది, ఆచరణలో అధికారులు ఏమన్నా తప్పులు చేస్తే చెయ్యొచ్చు. ధరణి ఒక కొంప మునిగిపోయింది అని చెప్పడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ ఉద్దేశంతో చెప్తావు? సిగ్గుండాలే మాట్లాడడానికి. ఆయన కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఏం పునీతుడు గాడు, మీదికెళ్ళే మోసిపల్లె. కాళేశ్వరం ఆయన కూడా కాంట్రాక్టులు చేసినవి ఉన్నాయి. కాళేశ్వరంలో ఆయన ఏదో శుద్ధపూసలాగా ఏదో పార్టీలు మారి, అధికారంలో ఉన్న పార్టీలు ఉండి డబ్బులు సంపాదించుకొని, డబ్బులు వచ్చి డబ్బులు పెట్టి ఈ ఎమ్మెల్యే అయ్యి మంత్రి కాగానే ఆయన దాని గురించి, కాళేశ్వరం గురించి మాట్లాడడం. ఫోన్ ట్యాపింగ్, ప్రభుత్వములు ఉన్నోళ్ళు ఎవరైనా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎవరివా ఏందా నేను ఆ లోతుగా పోదలుచుకోలేదు, కానీ ఎవరన్నా ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి ఏమన్నా అనుమానం ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తలే. మీరు శుద్ధపూసలా ఇప్పుడు మీరు చేస్తలేరా? తప్పకుండా జరుగుతాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సంఘ విద్రోహ శక్తులది కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలకంగా పనిచేస్తున్న నాయకులది కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అది ఆఫ్ ది రికార్డ్. చట్టపరంగా మేము చేస్తున్నామని కాదు, తప్పుగా చేస్తూ ఉంటారు. దానికి ఏదో మేము బాంబులు వేలుతా ఉన్నాయి, అరెస్ట్ కాబోతావురు అంటే నువ్వేం పునీతుడవు? నువ్వేదో పెద్ద కాంగ్రెస్ పార్టీల ఓ 40-50 ఏండ్లు కొట్లాడి ఒక నీతిమంతుల్లాగా ఉండి ఇయ్యాలేదో టీఆర్ఎస్ ఆ పాపంలో నీది కూడా పాలుంటుంది కదా. మల్లేష్ గారు, ఇప్పుడు ధరణిలా అసలు తప్పులే జరగలేదు అంటున్నారా? రైతులు పాపం 2 లక్షల అప్లికేషన్లు అట్లా పెండింగ్లో ఉన్నాయి. సార్ మా భూములు వేరేల పేరు మీద ఉన్నాయి, ఇవి మావి సార్ అని అడిగేటోళ్ళు లేరా? ఒకటి సార్. ఆ తర్వాత మీరు ఇంతకుముందు మాట్లాడిన కాళేశ్వరం అలా అవినీతే జరగలేదంటారా? ఈ విచారణ కమిటీ ఏం చెప్తోంది? ధరణిలా సమస్యలు ఉన్నాయని మన కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా సార్, ఎట్లా వెనకేసుకొస్తారు? ధరణిలా 2 లక్షల సమస్యలు ఉన్నాయని తమరు అన్నారు. ఉండొచ్చు. అది ఆ సమస్యను పరిష్కరించేది అధికారులు, రెవెన్యూ వ్యవస్థ, కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, ఇంకెవరో కాదు. ప్రభుత్వంలో ఉన్న నాయకుడు, ప్రభుత్వంలో ఉన్న అధిపతి ఒక పాలసీని అమెండ్మెంట్ చేస్తాడు. ఆ పాలసీని అమలు చేసేది అధికారులు. సరే ఉండొచ్చు, మరి మీరు కూడా వచ్చి 10 నెలలు అవుతుంది, ఆ సమస్యలు పరిష్కరించవచ్చు కదా. ధరణి, కాళేశ్వరం
కాళేశ్వరంలో ఏందమ్మా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంట్రాక్టర్. మరి ఆయన కాంట్రాక్ట్ చేసి ఆయన కమిషన్లు ఇస్తలేడా, ఆయన కాంట్రాక్ట్లు చేసి సంపాదిస్తలేడా? అవినీతి అనేది ఓ 10 15 ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పనులలో ఇవ్వాలనే కాదు, మొత్తం ఆనాడు నుంచి. సార్ మొత్తం అవినీతే జరిగింది, అసలు కాళేశ్వరం కట్టి దండుగా అయింది అనే కదా సార్. ఇప్పుడు ఎవడానేటోని సిగ్గుదప్పినోని ఒకసారి తోలుకొచ్చి ఇవాళ పోతే మెదక్ కానీ పక్క పరిసర ప్రాంతాలు కానీ ఎక్కడ పోయినా కోనసీమను తలపిస్తూ ఉన్నాయి. ఆ అనే విధవలకు తెలుసో తెలియదో తుంగ మొలుస్తూ ఉంది. పిట్టగూళ్ళు ఒక 40 ఏళ్ల కింద పోయిన పిట్టగూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఒక కోనసీమను తలపించే విధంగా ఉన్నది. అందులో ఏదన్నా జరిగితే జరగవచ్చు, ఏదన్నా వర్క్ లోపభూయిష్టంగా ఉంటే అది ఇంజనీర్లు కాంట్రాక్టర్ ఉండు, దానికి కేసీఆర్ గారికి ఏం సంబంధం? నేనే కట్టినా నాదే ఇంజనీర్లు ఎవరు అక్కర్లేదు, ఇంజనీర్లకు అసలు ఏమే తెలియదు అనే కదా సార్ కేసీఆర్ కామెంట్ చేసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటారు స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ గురించి రేవంత్ రెడ్డి గారికి ఏం గుర్తు? నేను ఇది చేస్తున్నా అని ముఖ్యమంత్రిగా చెప్పుకుంటారు ఆ మాట. ముఖ్యమంత్రి తాపి బట్టి కట్టాడు, ముఖ్యమంత్రి ఎస్టిమేట్ చేయడు, ముఖ్యమంత్రి ఎంబీ రికార్డ్ చేయడు, ముఖ్యమంత్రి డిపిఆర్ తయారు చేయడు. చేసేది అధికారులు చేస్తారు, ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను చేస్తున్నాను. దాన్ని ముఖ్యమంత్రి గారు దానికి ఏదన్నా తప్పు జరిగితే కాంట్రాక్ట్ను పని చేస్తారు, ఏదన్నా తప్పు రికార్డు చేస్తే ఇంజనీర్ను పని చేస్తారు, ధరణిలో తప్పు చేస్తే ఎంఆర్ఓని చేస్తారు, ఆర్డీఓని చేస్తారు, కలెక్టర్ను చేస్తారు, సిసిఎల్ఏని చేస్తారు. సిగ్గుండాలమ్మా రెవెన్యూ మినిస్టర్ గారికి. ఇవాళ ధరణిలో తప్పులు జరుగుతున్నాయో అని అన్నారు. తప్పులు చేసింది నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ. మళ్ళీ అదే నవీన్ మిట్టల్ను మందందరూ అంటారు డబ్బులు తీసుకొని ఆయననే కంటిన్యూ చేస్తారు. మరి ఆయన తప్పు చేసిన దానికి అధినాయకుడు, మరి ఆయనను ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఇలా సీఎం గారి సంతకం ఏడు ఉండదే, అది కేటీఆర్ గారి సంతకం ఏడు ఉండదే. ఇలా జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీలో సిగ్గుండాలండి. 5 ఏళ్ళు మంత్రిగా ఉండారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆడపోయి నీతులు వల్లిస్తూ ఉండు. సార్ ధరణి వల్ల, కాళేశ్వరం వల్ల, ఇంకా వేరే వేరే ఇష్యూస్ వల్ల మీ పార్టీ ఓడిపోయిందంటే ఒప్పుకుంటారా లేదా? అమ్మా 10 సంవత్సరాల తర్వాత ప్రజలల్లో కొద్దిగా ఎవరికున్న మానవ నేచర్ ఎసొంటిదంటే 10 రోజులు రోజు బగారా బిర్యానీ తింటే 10 రోజులకు ముఖం కొట్టి పచ్చిపులుసు మెతుకుల మీద గుంజుతూ ఉంటుంది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసినా ప్రజలకు కొద్దిగా ఏదన్నా వ్యతిరేకత రావచ్చు. ఆ వ్యతిరేకత కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవాళ ఒక 20-30 మంది ఎమ్మెల్యేలను మారిస్తే గవర్నమెంట్ వచ్చేది. ఒక దళిత బంధు విషయంలో సక్రమంగా జరిగితే గవర్నమెంట్ వచ్చేది. ఇన్ని కారణాలైనా టీఆర్ఎస్ ఓడిపోవడానికి 1.8% తేడా, ఏదో చాలా 5-6% లేదు. ఫోన్ ట్యాపింగ్లల్లా మీ ఫోన్లు కూడా విన్నారంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మా లాంటి వాళ్ళ ఫోన్లు ఎవరేందు, మేము చీమకు కూడా అని చేయం, ఒక పైసా విని. సార్ మీరు భువనగిరిలో ఎంపీ కంటెస్టెంట్ చేసిన సార్. వ్యక్తిత్వం లంగలై దొంగలై చేస్తే చేయొచ్చు, చేయాల్సింది కూడా. లేకపోతే అటువంటి దొంగలై చేయకపోతే కూడా ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? ఏం దివ్య దృష్టి ఉంటుందా? ప్రభుత్వం నడిపేటోళ్ళకి 12 ఉంటాయి. కక్ష సాధింపు ఏముంటుంది? ప్రభుత్వం నడపడానికి పర్సనల్ గా మాట్లాడే ఫోన్లు వినడం ఎంత వరకు కరెక్ట్ సార్? మీరు పర్సనల్ గా మాట్లాడిన ఫోన్ మీరు వైఫ్ తో మాట్లాడతారు, ఇంకెవరితోనో మాట్లాడతారు, ఎట్లా సార్? మీరు కూడా కొండ సురేఖ గారు లేక మాట్లాడతారు. ఎట్లా మీరు కూడా పర్సనల్ గా మాట్లాడింది విన్నారా మీరు? ఇప్పుడు సార్ ఫోన్ వినడం అంటే ఏంది? అందులో ఎవరితో మాట్లాడినా వింటారు కదా. లేదు ఇవాళ ఏదన్నా అనుమానం ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఎవరు చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారు ఆదేశించకుండా చేసి ఉంటారా ఆఫీసర్స్? అమ్మ అధికారులు ఒకటి పెట్టుకోండి. ఆ గవర్నమెంట్లో ఉన్న మంత్రి రేవంత్ రెడ్డి గారికైనా ఇంకెవరికైనా నేను విజ్ఞప్తి, ఏ గవర్నమెంట్ వచ్చినా పనిచేసేది అధికారులు. టీఆర్ఎస్ వచ్చినాడు కొంతమంది జోకుడుగాళ్ళు ఉంటారు అధికారులు. ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ ఇది ఎట్లా సార్, అది ఎట్లా సార్, ఉన్నాయి లేనివి చెప్తారు. కంట్రోల్ ఉన్న నాయకుడు అయితేనే యూజ్లెస్ వెలో నాకు తెలుసు ఊకు అని అనగలుగుతారు. కొందరేమి ట్రాప్లో పడుతుండొచ్చు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులే ఈ గవర్నమెంట్లో ఉండరు, టీఆర్ఎస్లో ఉన్న కలెక్టరే
ఈ ఈ గవర్నమెంట్లు. కాకపోతే జిల్లాలు మారుతారు, పోలీసు వాళ్ళు ఒక్కొక్క పోస్టింగ్ మారుతూ ఉంటుంది, అందరు వాళ్ళే. ఈ తప్పులు ఎవరైతే స్వయాన రెడ్ హ్యాండెడ్గా చేసే అధికారులను శిక్షించాలి, అది ఎవరైనా. కానీ నాయకులకి ఏం సంబంధం? కాళేశ్వరం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఒక రైతు కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇవాళ తెలంగాణ ఒక ఎడారి ప్రాంతం అమ్మ. ఇవాళ కరీంనగర్, నిజామాబాద్ ఆ ప్రాంతం పోతే తిండికి లేక గల్ఫ్ దేశాలకు పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎట్లయింది? సస్యశ్యామలమైంది. ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ ఒక పంజాబ్ను మించిపోయే పరిస్థితి వచ్చింది. అదంతా కేసీఆర్ కృషి కాదా? కమింగ్ బ్యాక్ సార్, నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్, మీ నాయకులు ఎవరో అంటే ఒక బాంబు అయితే పేలబోతోంది ఖచ్చితంగా, ఎవరో ఇద్దరు గట్టిగా ప్రధాన నాయకులు అయితే పూర్తిగా సాక్ష్యాధారాలు మాత్రాన ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన యాక్షన్ ఉండబోతోంది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగానే ఏది మరి చర్యలేవి అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఆ చర్యలే ఉండబోతున్నాయి, సాక్ష్యాలన్నీ మా కాడున్నాయని పొంగులేడి చెప్తున్నారు. ఏ నాయకుడు పోతారు అనుకుంటున్నారు? ఏ నాయకుడు పోడు. ఎట్లా లోపైతే ఇక్కడ వినండి, తప్పెవరన్నా చేస్తే, తప్పు ప్రూఫ్ అయితే, ప్రభుత్వం సొమ్ము కానీ ఇంకేది కానీ అవినీతి చేస్తే ఏం ఖజానాకు ముఖ్యమంత్రి గారి దగ్గర తాళం చేయి ఉండదు, తీసుకుపోయి ఆయన సొంత ఇంట్లో వేసుకోవడానికి. అదంతా ఒక ప్రాసెస్, ఒక అధికారులు ఆళ్ళాళ్ళు ఉంటారు. కక్ష సాధింపు ధోరణితో ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా ఆంధ్రలో జరిగిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జగన్కి ఏగతి పట్టి. ఇవాళ నువ్వు కక్ష సాధింపు ధోరణితో కేసీఆర్ గారినో కేసీఆర్ గారి కుటుంబాన్నో ఎవరినో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తాం, అది నీది అధికారం ఉంది అనుకొని చేస్తామేమో, కానీ ప్రజలు కర్రు కాల్చి బాత పెడతాం. అట్లా అంటారని మరి సాక్ష్యాలతోని మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చెప్పుడేంది, ఏందో నీ సాక్ష్యం ఏందో చూపెట్టు. అధికారులు కదా కోర్టులో చూపెడతారు సార్, చూపెట్టినాడు కదా, మాట్లాడదాం. ఇంకొక 1-2 రోజులనే కాపోతోంది అంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? నాకేం ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా, నాకేమైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ కుట్ర పన్నినా ఏది చేసినా వాళ్ళు చేయగలుగుతారు, కానీ మాతానేముంటుంది.